కొంచెం రిక్వెస్ట్గా అడగాలి. చెల్లి ఇష్టమా ఇష్టం లేదా? మయూ మీరు ఇద్దరు ఆడుకోలేరా అక్క నువ్వు? జగతి ఇద్దరు ఆడుకోండి అమ్మా, ఎందుకు అట్లా చేస్తావు? కావాలా అది? అరే పడేసి తీసుకో మయూ జగతి చేతిలో తీయది బ్యాడ్ అది. మెల్లగా మెల్లగా ఇటు 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 మయూ తీ నోట్లో అది బ్యాడ్. జగతి నోట్లో తీయాది. జగతి తీసుకెళ్ళిపోయిందా? ఏ గుచ్చుకుంటుంది అది. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఫేస్కి అందరం చాలా కేర్ తీసుకుంటాం, కానీ మరి మన కాళ్ళ సంగతి ఏంటి? నాకైతే చాలా క్రాక్డ్ హీల్స్ వచ్చేసినాయి, ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే నేను ఒక ప్రోడక్ట్ చూశాను, అదే మన అగారో క్యాలస్ రిమూవర్. ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. క్రాక్డ్ హీల్స్ ఉన్న వాళ్ళందరికైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలి అనేది నేను చూపిస్తాను, చూసేయండి. అగారో క్యాలస్ రిమూవర్ మనకు ఒక మాన్యువల్ గైడ్ కూడా ఇచ్చారు. మెయిన్ డివైస్ ఇట్లా ఉంటుంది. 2 స్పీడ్ ఆప్షన్స్ ఉంటాయి, హై అండ్ లో. యూఎస్బి ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారు. క్లీనింగ్ బ్రష్ కూడా ఇచ్చారు. క్యారింగ్ పౌచ్ కూడా ఉంది, మనం ఇది ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. 3 రోలర్ హెడ్స్ ఇచ్చారు. ఫైన్ గ్రాంటెడ్ హెడ్, మీడియం గ్రాంటెడ్ హెడ్, కోర్స్ గ్రాంటెడ్ హెడ్. 10 మినిట్స్ మన కాళ్ళను వామ్ వాటర్లో సోక్ చేయాలి. డ్రై క్లాత్తో వైప్ చేసుకున్న తర్వాత పవర్ ఆన్ చేయంగానే ఈ డివైస్ ఆన్ అవుతుంది. చూడండి ఎంత నీట్గా క్లీన్ చేస్తుందో. ఒక్కసారికే ఎంత డస్ట్ వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్. ఇది IPX7 వాటర్ ప్రూఫ్. దీన్ని ఎట్లనైనా యూజ్ చేయొచ్చు, డ్రైగా అండ్ వెట్గా కూడా. అండ్ క్లీన్ చేసిన తర్వాత ఈ క్యాప్ని యూజ్ చేసి క్రాస్గా పెట్టడం వల్ల మనకి వాటర్ అనేవి కిందికి ఈజీగా వచ్చేస్తాయి. డివైస్తో క్లీన్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకొని డ్రై క్లాత్తో వైప్ చేసుకోవాలి. లాస్ట్గా మనం మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోవాలి. వామ్మో, చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత డస్ట్ వచ్చిందో. ఈ ప్రోడక్ట్ అయితే చాలా జెన్యూన్ ప్రోడక్ట్, నాకు చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత నా కాళ్ళు అనేవి చాలా సాఫ్ట్గా అనిపిస్తున్నాయి. సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆర్డర్ చేసుకోండి. కూర్చొని ఆడుకోండి అమ్మా. జస్ట్ అట్లా పెట్టాలా? జగతి గుచ్చుకుంటుంది అది. ఇదైతే అసలు టచ్ కూడా చేయలేదు జగతి. నా బుద్ధులు అయితే నేను అట్లా ఏం చెయ్యను, నేను ఆడుకోమని చెప్తా. రే 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 ఆమె నోరు మూస్తుంది కదా. సైడ్ జగతి ఆడుకుంటుంది. అది తీసే ఫస్ట్ అంబ్రెల్లాది. జగతి అంబ్రెల్లా ఇటు సాంగ్ పాడు జగతి. జగతి సాంగ్ పాడు. సాంగ్ సాంగ్ ఇక్కడ ఫస్ట్ అంబ్రెల్లా ఇటు గుచ్చుకుంటుంది అంటే వినవాను.
క్లిప్ బాగుందా బాగాలేదా? క్లిప్ బాగుందా బాగాలేదా? అట్లా అనొద్దు జగతి, బ్యాడ్ గర్ల్ అంటారు. మా జగతి తీసుకెళ్ళిపోయింది, అది తర్వాత చెప్తావు దాని సంగతి. మయు మీరు ఇద్దరు ఆడుకోలేరా? అక్క నువ్వు ఆడుకుంటారా? రా మరి అక్క దగ్గరికి రా, అక్క దగ్గరికి రా. ఏమైంది? నీ హ్యాండ్ తొక్కిందా? ఎక్కడ చూపి. మయో సారీ ఏ పక్కకి దా, సారీ కిస్ చెయ్యి, కిస్ చెయ్యి, కిస్ చెయ్యి, సారీ కిస్ చేయమ్మా. సరే సరే జగత్ మయు సారీ ఏ పక్కకి, సారీ అని చెప్పు అక్కకి. రే 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 ఏమైంది? తెచ్చినావా? ఏమైంది? అదా అక్కకి సారీ చెప్పు, హగ్ చేసుకో అక్కని. జగతి అక్కకి సారీ చెప్పమ్మా. జగతి మయు అక్కకి హగ్ చెప్పు, హగ్ ఇవ్వు. హగ్ జగతి, హగ్ చేస్తుంది నీకు, హగ్ ఇవ్వు, హగ్ హగ్. నువ్వు ఈ జగతి ఇట్లా హ్యాండ్స్ పెట్టి హగ్ ఇస్తుంది. చెయ్యమ్మా మయు, కిస్ చేయి అక్కకి. జగతి ఇద్దరు ఆడుకోవచ్చు కదా మంచిగా మీరు. కొట్టొద్దు కొట్టొద్దు. అట్లా కొట్టొద్దమ్మా చెల్లిని, బ్యాడ్ గర్ల్ అంటారు. ఏమైంది మయు? కొట్టిందా? కొట్టిందా? దెబ్బ నీకు దెబ్బలు తంతా. అయ్యా ఇది తీసుకుంటుంది, దీంతో కొడుతుందేమో. ఏమైంది మరి కొడతావా అక్కని? అక్కని కొట్టొద్దు. నిన్ను కొట్టడానికి రాలే జగతి, చెల్లి మర్చిపోయింది చెల్లి అప్పుడే. జగతి నీకు చెల్లి ఇష్టం లేదా? చెల్లి ఇష్టమా ఇష్టం లేదా? ఈమె పావులు చూడండి, హార్ట్ షేప్ పెట్టిందని, అంటే రౌండ్ షేప్, కానీ ఆమె దృష్టిలో ఇది హార్ట్ షేప్ అంట. ఏది? ఓకే పోయింది. కిందికి దిగు, కిందికి దిగు. అట్లా అనొద్దు, బ్యాడ్ గర్ల్ అంటారు. జగతి నీకు అట్లా ఎవరు నేర్పిస్తున్నారు మాట్లాడడానికి? స్కూల్లో నేర్చుకుంటున్నావా? పాత ఇంట్లో నేనేం నేర్పించిన నీకు? ఇట్లా మాట్లాడమని నేర్పించిందా? ఆ క్లిప్ ఎవరు కొన్నారు నీకు? డబ్బులు నువ్వే ఇచ్చావా? నీకెవరు ఇచ్చారు? తీసుకొని దొంగతనం చేసి నీ దగ్గర ఇదొకటి జిబ్బెల 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 అంట. ఏది చూపి. ఇప్పుడు ఆ బొమ్మ డ్రెస్ కావాలా నీకు? నీకు ఇష్టమా? ఇష్టమైతే రిక్వెస్ట్గా అడగాలి. అని అరిస్తే కొనరు. ప్లీజ్
డాడీ కొడి ప్లీజ్ డాడీ కొడి ఆ? అట్లా అనగానే కొంటారా ఇక దోచి కొంచెం రిక్వెస్ట్గా అడగాలి. ప్లీజ్ డాడీ ఇయ్యవా సరే ఓకేలే. బాయమ్మా ఇక వీళ్ళది ఇట్లుంటుంది అన్నట్టు గోల. నీకు చెల్లి ఇష్టమా లేదా చెప్పు. ఇష్టం లేదా? మరి నిన్న ఫుడ్ తినిపించావు ఇన్స్టాగ్రామ్ రీల్లో. వాడుకుంటే టైం పాస్ అవుతలేదమ్మా. ఇష్టం ఉందా లేదా? ఆహా నేను అన్నం అన్నా చెల్లి ఇష్టం లేదా? నేను ఇష్టమా? మమ్మీ ఇష్టమా? మమ్మీ ఇష్టం మమ్మీ నిన్న బెల్ట్తో కొట్టిందిగా. అయినా అయినా కానీ ఇష్టమా? సరేలే. ఇదొకటి. ఏం కావాలి నీకు బుడ్డదానా? ఏ బుడ్డదానా నీకు ఏం కావాలి? అయ్యో బాయ్.